నమస్కారం. ఈరోజు పూర్వ ప్రాథమిక విద్య డిజిటల్ కార్యక్రమానికి హాజరైన వారందరికీ కూడా గుడ్ మార్నింగ్. పిల్లలు గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు మీరంతా? ఈరోజు ఏం కూర వండారు చెప్పారా? ఏం కూర వండారు? మా ఇంట్లో పాలకూర వండాం. మరి మీ ఇంట్లో చెప్పేశారా? మరి అందరికీ తెలుసా? తెలియకపోతే తెలుసుకోవాలి. ఈరోజు అమ్మ ఏ కూర వండుతుంది లేదా ఏం కూర వండింది చెప్తున్నారా? బీరకాయ వండిందా, టమాటా వండిందా, ఏం వండింది? ఆకుకూర వండిందా, లేదా ఇంకా ఆలుగడ్డ వండిందా, బెండకాయ వండిందా, చికెన్ చేసిందా, ఇంకా ఏం చేసింది అమ్మ? మరి మీరు ఏ కూర వండిందనేది తెలుసుకోవాలని చెప్పాను కదా. చెప్పిన వాళ్ళంతా వెరీ గుడ్. మరి చెప్పని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోవాలి. తెలుసుకొని అమ్మ ఏ కూర వండింది, ఎలా వండింది. మరి కూర వండినప్పుడు అమ్మ ఎలా వండుతుంది చూసారా ఎప్పుడన్నా? అంటే మీరు స్టవ్ దగ్గరికి వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? ముందు కూరగాయలు కడుగుతారు, పొట్టు అవసరమైతే పైన పొట్టు తీస్తారు, కొన్ని అవసరం లేనిది ఉంటాయి, డైరెక్ట్గా కోసేయచ్చు. ముందైతే చక్కగా కూరగాయలు మంచిగా శుభ్రంగా కడగాలి. లేకపోతే కూరగాయల మీద కూడా కొన్ని క్రిములు ఉంటాయి. అలాగే మనము కూరగాయల మీద అప్పుడప్పుడు మందులు చల్లుతాం కదా పురుగు పట్టకుండా. సో ఆ మందులు కూడా మళ్ళీ మనం సరిగ్గా కడగలేదనుకోండి మన కడుపులోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అందుకోసమే కూరగాయలు శుభ్రంగా కనీసం 2 సార్లు కడగాలి. కడిగిన తర్వాత కొయ్యాలి. అర్థమైందా? కడిగిన తర్వాతనే అవసరమైతే పొట్టు తీయాలి, తర్వాత కట్ చేయాలి. కట్ చేసేటప్పుడు కూడా మరి చిన్న చిన్న ముక్కలు కట్ చేయొద్దు, కొంచెం పెద్ద ముక్కలు కట్ చేయాలి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసినా కూడా మనము కూర వండేటప్పుడు అందులో ఉండే పోషకాలు పోతాయి అన్నట్టు. మళ్ళీ మనము మంచి పోషకాలు ఉన్నప్పుడే అన్ని రకాల పోషకాలు కూరలో ఉన్నప్పుడే మనకు ఆ పోషకాలన్నీ శరీరానికి వస్తాయి. అప్పుడు మనం బలంగా తయారవుతాం, చక్కగా ఎదుగుతాం. అర్థమైందా? అందుకోసమే మనం కూర వండేటప్పుడు కూడా ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఏం చేయాలి? కడిగిన తర్వాతనే కట్ చేయాలి. ఏ కూరగాయ అయినా సరే, ఆకుకూరలు కూడా అంతే, వేరే కూరగాయలు కూడా అంతే. నెక్స్ట్ మనము ఈ రోజున కొద్ది రోజుల నుంచి మంచి అలవాట్ల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. థ్యాంక్ యూ చెప్పడం గురించి మళ్ళొకసారి మనతోటి కోతిబావ మాట్లాడతారట, విందాం. మరి మీకందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. మరి మీరంతా నాకు పండుగ శుభాకాంక్షలు చెప్పారా? ముందే చెప్పేశారా? అయితే చెప్పిన వారందరికీ థ్యాంక్ యూ. విన్నారా? నిన్న నేను ఈ థ్యాంక్ యూ చెప్పడం నేర్చుకున్నాను. అలా చెప్పడము మనమంతా నేర్చుకోవాలని నిన్న నేను మళ్ళా దుంబు మా ఊరి టీచర్ దగ్గర నేర్చుకున్నాం. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలి. నిన్న మేమంతా బాలల దినోత్సవానికి వెళ్ళాము. మా ఊరి స్కూల్లో బాగా చేస్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు టీచర్ గారు మాకందరికీ మిఠాయిలు ఇచ్చారు, అదే స్వీట్స్. అప్పుడు అక్కడ పిల్లలందరూ
టీచర్కి థ్యాంక్ యూ టీచర్ అన్నారు. దుంబు కూడా థ్యాంక్ యూ అన్నాడు. నేను అన్నాను థ్యాంక్ యూ టీచర్ అని. మరి అందరు చెప్తున్నారు కదా, మేము చెప్పాలి కదా అని చెప్పాను. ఎందుకో తెలీదు, అయినా కూడా థ్యాంక్ యూ చెప్పాం. తర్వాత పిల్లలందరూ వెళ్ళిపోయాక టీచర్ దగ్గరికి వెళ్ళి అడిగాం, టీచర్ టీచర్ ఎందుకు పిల్లలందరూ మీకు థ్యాంక్ యూ చెప్పారు? అప్పుడు టీచర్ చెప్పారు, మనకు ఎవరైనా ఏదైనా బహుమతి ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ చెప్పాలి అని. అప్పుడు అర్థమైంది మాకు. టీచర్ గారు స్వీట్స్ ఇచ్చారు కదా, అందుకే పిల్లలందరూ థ్యాంక్ యూ అని చెప్పారు. అట్లాగే ఎవరైనా మనకు సహాయపడినా, మంచి మాటలు చెప్పినా, కథలు చెప్పినా థ్యాంక్ యూ చెప్పాలన్నారు. ఇంట్లో అమ్మ నాన్న మనకు ఏమైనా కొనుక్కొచ్చి ఇస్తారు కదా, అన్నం తినిపిస్తారు, స్నానం చేయిస్తారు, అప్పటి కూడా మనము థ్యాంక్ యూ చెప్పాలి. ఇంకా టీచర్ గారు చాలా విషయాలు చెప్పారు. నాకు డుంబుకి ఇంతే అర్థమైంది. మళ్ళీ టీచర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరికొన్ని తెలుసుకుంటాం. మరి మనము ఇలా నేర్చుకున్నవన్నీ రోజు పాటించాలి కదా. నిన్న నుండే మేము థ్యాంక్ యూ చెప్పడము మొదలు పెట్టేశాం. అమ్మకు నాన్నకు చెప్పాం. ఎందుకో తెలుసా, నాన్న అరటి పండ్లు బాగుండని కొనుక్కొచ్చాడు. అలాగే అమ్మ నిన్న పాయసం చేసేది. అబ్బా, నాకు ఇష్టం కదా పాయసము, చాలా ఇష్టం. అమ్మకు నాన్నకి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పాను. పిల్లలు, మరి ఇప్పటి నుండి మీకు ఎవరైనా ఏమైనా ఇచ్చినా, మంచి మంచి విషయాలు చెప్పినా, కథలు చెప్పినా, పాటలు నేర్పించినా కూడా మనము థ్యాంక్ యూ చెప్పాలి. చెప్తారు కదా పిల్లలు. ఇంతసేపు నేను మంచి మాట చెప్పాను కదా, మరి థ్యాంక్ యూ చెప్పారా? చెప్పుంటారులే. మరి మీరు కూడా నేను చెప్పినవన్నీ చక్కగా విన్నారు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టీచర్, థ్యాంక్ యూ మేడం. మీరు నాకు ఈ అవకాశము ఇచ్చారు కదా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్. మళ్ళీ కలుస్తా, సరేనా? ఓకే, సో థ్యాంక్ యూ చెప్పాలి కదా. ఎందుకు చెప్పాలి, ఎవరెవరికి చెప్పాలి, ఇవన్నీ కూడా మనతోటి కొద్దిబావ చెప్పడం మాట్లాడడం జరిగింది. మనమంతా కూడా అలాగే చేద్దామా? థ్యాంక్ యూ చెప్తామా అందరికీ? వెరీ గుడ్. సరే, నెక్స్ట్ మనము తెలుగు భాషా పరిచయంలో టా అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాము. టా అక్షరము. టా అక్షరానికి సంబంధించిన 3వ పేజీ చూద్దాము. అందులో 4వ అభ్యాసన, చిత్రాలను గుర్తింపచేసి అక్షర ఆకారాన్ని గుర్తింపచేయండి. ఇచ్చిన పదాలలో టా అక్షరాన్ని గుర్తించి కింద గీత గీయమనండి. పిల్లలు, ముందుగా చిత్రాలను చూద్దాము. ఇక్కడ అన్ని చిత్రపటాలు ఇచ్చారు కదా, చూద్దాం. మరి ఇదేంటి పిల్లలు, ఏం చిత్రపటము? పిల్లలు ఏం చేస్తున్నారు? ఆటలు ఆడుతున్నారు. ఆటలు. ఇక్కడ చూస్తున్నారా, ఇదేంటి? గుర్తుపెట్టారా? ఏం అక్షరము? టా. వెరీ గుడ్, టా. మరి ఇక్కడ ఆటలు అని పదం ఉంది, చూసారా? ఇందులో టా కనిపిస్తుందా మీకేమైనా?
టా అక్షరాన్ని గుర్తుపెట్టండి. ఇక్కడ మధ్యలో ఉంది కదా, దీనికి మరి కింద గీత గీద్దాము. కింద టా కింద గీత గీద్దాం. ఇదేంటి మరి? టమాటా. టమాటా ఇక్కడ పదం రాసింది టమాటా. మరి ఇక్కడ టా అక్షరాలు చూడండి ఉన్నాయా? టా అక్షరం ఉందా? ఇక్కడ ఉంది కదా ఒకటి, గీత గీద్దాం. ఇక్కడ ఇంకొక టా అక్షరం కూడా ఉంది, గీత గీద్దాం. రైట్. నెక్స్ట్ ఇదేంటి పిల్లలు? టముకు. 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 టా అక్షరం ఉందా? ఇక్కడ ముందుంది కదా, గీత గీద్దాం. తర్వాత ఇది ఊయల. ఊయల. ఇక్కడ టా కనిపిస్తుందా? ఊయలలో టా ఉందా? లేదు కదా. ఇక్కడ ఇది తలుపు. తలుపులో టా ఉందా? తలుపులో టా కనిపిస్తుందా మీకు? లేదు కదా. తర్వాత మరి ఏం చిత్రం ఉంది ఇక్కడ? మామిడికాయ. మామిడికాయ. మరి ఇందులో టా కనిపిస్తుందా పిల్లలు? మామిడికాయలో లేదు. ఇక్కడ టపాకాయ. టపాకాయలో టా కనిపిస్తుంది కదా, గీత గీద్దాం. కింద మరొక అభ్యసన ఇచ్చారు, చూద్దాము. ఇచ్చిన పదాలలోని టా అక్షరాన్ని గుర్తించి దాని చుట్టూ గుండ్రం గీయమనండి. ఇచ్చిన పదాలలో టా అక్షరాన్ని గుర్తించాలి. పిల్లలు ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, నేను ఒక్కొక్కటి చదువుతాను, మీరు టా అక్షరం గుర్తుపెట్టండి. గుర్తుపెట్టి గుండ్రం గీయాలి. ఇక్కడ చూడండి, ఇది తోట. తోట. టా ఉందా? ఇక్కడ టా కనిపిస్తుంది కదా, గుండ్రం గీద్దాం. ఆట. ఆట. టా ఉందా? వెరీ గుడ్, టా కనిపిస్తుంది, గుండ్రం. కటకట. కటకట. టా కనిపిస్తున్నది కదా, ఇక్కడ ఒక టా కనిపించింది, ఇక్కడ ఇంకొక టా కనిపించింది, గుండ్రం. టపటప. టపటప. టా కనిపించిందా? ఉన్నదా? రైట్, గుండ్రం గీద్దాం. ఇక్కడ టా ఉంది, గుండ్రం గీద్దాం. సపోటా. సపోటా. టా ఉందా? ఇక్కడ ఒక టా ఉంది, గుండ్రం గీద్దాం. అలుక. అలుక. టా ఉందా? లేదు. పాట. పాట. టా ఉందా? రైట్, ఇక్కడ ఉంది టా, గుండ్రం. బయట. బయట. టా ఉందా? ఇక్కడ లాస్ట్ కనిపిస్తుంది, టా ఉంది. ఊట. ఊట. టా ఉంది కదా, గుండ్రం. టక్కరి. టక్కరి. టా ఉందా? రైట్, ఉంది. ఏట. ఏట. టా ఉందా? ఇక్కడ కనిపించింది. ఒంటరి. ఒంటరి. టా ఉందా? ఉన్నది, గుండ్రం గీద్దాం. ఊరట. ఊరట. టా ఉందా? గుండ్రం గీద్దాం. టమాటా. టమాటా. టా ఉంది కదా, గుండ్రం. ఇక్కడ కూడా ఇంకొక టా ఉంది, గుండ్రం. టకటక. టకటక. టా ఉందా? గుండ్రం. ఇంకొక టా ఉంది, గుండ్రం. కంటకం. కంటకం. టా ఉంది కదా, గుండ్రం. ఎదుట. ఎదుట. టా ఉంది, గుండ్రం గీద్దాం. టపాకాయ. టపాకాయ. టా ఉంది కదా, గుండ్రం. ఆటంకం. ఆటంకం. టా కనిపిస్తుంది, గుండ్రం. తంట. తంట. టా ఉందా? గుండ్రం. కింద మరొక అభ్యసన ఉంది, ఇది ఇంటి పని కోసం కేటాయించబడింది. ఇంటి పని ఇల్లు గుర్తుంది కదా, ఇల్లు గుర్తు. సరే, ఏముందో చూద్దాము. టా అక్షరాన్ని టా అక్షరంతో జతపరచమనండి. పిల్లలు, ఇక్కడ ఏదో చేప కనిపిస్తుంది కదా, చేపలాగా కనిపిస్తుంది. ముందుగా చుక్కని కలుపుతూ చేపను గీద్దామా? చేపను గీసేస్తున్నాం. నెమ్మదిగా పిల్లల చేత చుక్కలను కల్పిస్తూ చేప ఆకారాన్ని గీయించండి. తరువాత టా అక్షరాలను కల్పించండి. పిల్లలు,
టా అక్షరాలను మనము ఇప్పుడు జతపరుద్దాం. ఇక్కడ చూస్తున్నారా టా, జతపరుద్దాం. ఇక్కడ టా ఉంది, ఇక్కడ టా ఉంది, జతపరుద్దాం. టా టా జతపరుద్దాం. ఇంకెక్కడుంది, ఇక్కడుంది, ఇక్కడుంది, టా జతపరుద్దాం. ఇంకా ఎక్కడుంది, ఇక్కడ ఒక టా ఉంది, ఇంకా టాలు కనిపిస్తలేవు కదా, ఇక్కడ ఈ టాకు జతపరుద్దాం. ఈ విధంగా పిల్లల చేత ఈ అభ్యసన పత్రం చేయించాలి. చెప్పడము చాలా ముఖ్యమైనది. ఆ సూచనలు అనేటివి సరిగ్గా చెప్పాల్సి ఉంటుంది. సో ఆ సూచనల ప్రకారంగా పిల్లల చేత చేయించాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనము ఒక పాట చూద్దాము, సీతాఫలము పాట. తర్వాత మనము పూర్వగణితంలోకి వెళ్దాము. పూర్వగణితంలో పిల్లలు మనం ఏం నేర్చుకుంటున్నాం? పూర్వగణితంలో నిన్నంతా ఏం చూసాము? ఒకసారి చూడండి, ఏం చూసాము? 1 అంకె గురించి నేర్చుకుంటున్నాం కదా, 1 అంకె గురించి. ఓకేనా? 1 అంకె నేర్చుకునేటప్పుడు మనము కొన్ని విధానాల ద్వారా నిన్న నేర్చుకోవడం జరిగింది. ఒక్కొక్క వస్తువుని చూపించడము, 1 అని చూపించడం. మరి నిన్న మీరు ఒక వస్తువు చూపించి 1 అని చెప్పారా లేదా? మరి అమ్మ వాళ్ళతోటి చెప్పేసే ఉంటారు. చెప్పారా లేదా? మరి చెప్పకపోతే ఇప్పుడు ఈ రోజున చెప్పాలి. అలాగే మెథడ్, విధానము 3 ద్వారా పిల్లలకు 1 ఎలా నేర్పించాలనేది మనకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో ఇచ్చిన విధానాన్ని అనుసరిస్తూ ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో ఈ యాక్టివిటీ చేస్తున్నారు. చూద్దాం. మరి చూద్దాం. చెప్పండి. రాయి, ఆకు, పూస, పెన్సిల్, పూసలు, పువ్వులు, పెన్సిల్స్, బుక్కు, పువ్వు. శాన్వి, ఒక పువ్వు తీసుకో. ఏంటది? ఎన్ని పువ్వులు ఉన్నాయి? 1 పువ్వు. పిల్లలు, ఎన్ని పువ్వులు ఉన్నాయి? 1 పువ్వు. మళ్ళొకసారి లెక్క పెట్టండి పిల్లలు, ఎన్ని పువ్వులు ఉన్నాయి?
ఒక పువ్వు అనండి. ఒక పువ్వు. శ్రేయ బుక్ తీసుకో, పుస్తకం తీసుకో. చెప్పు ఏంటది? ఒక బుక్కు. పుస్తకం. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఒకటి. ఒకటి. పిల్లలు మీరు లెక్క పెట్టండి, ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఒకటి. ఒక్కటి. ఒక పుస్తకము. ఒక పుస్తకము. జగదీష్ పూస తీసుకో నువ్వు. ఎన్ని పూసలు ఉన్నాయి? ఒకటి. ఒకటి. ఒక పూస. పిల్లలు చెప్పండి, లెక్క పెట్టండి, ఎన్ని పూసలు ఉన్నాయి? ఒక పూస అనండి. ఒక పూస. ఒక పూస. పెన్సిల్ తీసుకో. ఎన్ని పెన్సిల్ ఉన్నాయి? ఒకటి. ఒక పెన్సిల్. పిల్లలు లెక్క పెట్టండి, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయి? ఒకటి. ఒక పెన్సిల్. ఒక పెన్సిల్. శాన్వి ఒక ఆకు తీసుకో. ఆకు తీసుకో. లెక్క పెట్టు, ఎన్ని ఆకులు ఉన్నాయి? ఒకటి. పిల్లలు లెక్క పెట్టండి. ఒకటి. ఒక ఆకు. ఒక ఆకు. ఒక ఆకు. ఒక ఆకు. రాయి తీసుకో. ఎన్ని రాళ్ళు ఉన్నాయి? ఒకటి రాయి. లెక్క పెట్టండి పిల్లలు. ఒక రాయి. ఒక రాయి. ఒక రాయి. ఒక రాయి. పిల్లలు చెప్పండి. ఒక పుస్తకము. ఒక పుస్తకము. ఒక ఆకు. ఒక ఆకు. ఒక రాయి. ఒక రాయి. ఒక పెన్సిల్. ఒక పెన్సిల్. ఒక పూస. ఒక పూస. ఒకటి. 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 ఇక్కడ మనం ఈ యాక్టివిటీ చేయించేటప్పుడు రకరకాల వస్తువులు ఉపయోగించాము. ఒక వస్తువు ఉన్నది ఉపయోగించాము. అలాగే ఒకటి కంటే ఎక్కువ వస్తువులను కూడా, అంటే 2 పువ్వులు ఉన్నవి, 2 ఆకులు ఉన్నవి, లేదా 4-5 పెన్సిళ్ళు ఉన్నవి, ఇలాంటి వస్తువులన్నీ కూడా మనము పెట్టుకోవడం జరిగింది. అంటే పిల్లలు ఏం చేశారు, ఇక్కడ మనము చెప్తూ ఉంటే ఒకటి ఉన్నదాన్ని మాత్రమే వాళ్ళు తీసి చూపించారు. సో అంటే వాళ్ళకి వేరుపరచడం అనేది మనము ఇక్కడ వేరుపరచడం ద్వారా పిల్లలకి మనము ఒకటి అనే భావనని కలుగజేసాము. ఒకటి అంకెకు సంబంధించిన భావనని కలుగజేసాము. సో అంటే మనము రకరకాల యాక్టివిటీస్ ద్వారా పిల్లలకి ఒకటి అంకె పరిచయం చేస్తూ ఉన్నాము. సో అందులో ఇది ఒక యాక్టివిటీ. నెక్స్ట్ మనము 4వ మెథడ్లో మనకి ఒక ఆట ద్వారా పిల్లలకి ఈ ఒకటి భావనని కలుగజేస్తాము. దాన్నే మనము చెరువు చేప ఆట అంటున్నాము. అది ఎలా చేయించాలనేది మనకి పుస్తకంలో ఇవ్వడం జరిగింది. సో ఎలా చేయించాలనేది ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో చేస్తూ ఉన్నారు. చూద్దాం మరి. నా పిల్లలు చూడండి, ఇక్కడ ఏముంది? వృత్తం, గుండ్రం ఉంది కదా. ఈ గుండ్రం చుట్టూ నేను కంజీరా మోగిస్తుంటే తిరగాలి మీరు. నేను కంజీరా ఆపగానే ఏ వస్తువు పేరు చెప్తే ఆ వస్తువు తీసుకువచ్చి నాకు చూపించాలి. ఎన్ని వస్తువులు ఉన్నాయో చెప్పాలి. సరేనా పిల్లలు? తిరగండి. అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు, భలే 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 అంకెలు. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. రెండంటే 2, నాగలి ఎట్లు 2. అంకెలండి అంకెలు, భలే భలే అంకెలు. రన్ 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 రన్. స్టాప్ స్టాప్. ఈ గుండ్రంలో నిలబడ్డ వాళ్ళు ఇప్పుడు చేప. చేప చేప. ఈ గుండ్రంలో ఒక పూసను తీసుకొచ్చి నాకు ఇవ్వవా? పూస తీసుకొచ్చి నాకు ఇవ్వవా? ఏంటది? పూస. ఎన్ని పూసలు ఉన్నాయి? ఒకటి. ఒక పూస. ఎన్ని పూసలు ఉన్నాయి? ఒక పూస. ఒక పూస. వెరీ గుడ్ పిల్లలు, క్లాప్స్. తండి అంకెలు, భలే భలే అంకెలు. ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. రన్ 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 రన్. స్టాప్
చాపా నాకు గ్లాస్ తీసుకొచ్చి ఇవ్వవా? ఎన్ని గ్లాసులు ఉన్నాయి? ఒక్క గ్లాస్. ఎన్ని గ్లాసులు ఉన్నాయి? ఒక్క గ్లాస్. ఒక్క గ్లాస్. వెరీ గుడ్ పిల్లలు, క్లాప్స్. భలే భలే అంకెలు, ఒకటంటే ఒకటి, మనిషికి ముక్కు ఒకటి. రన్ 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 రన్. స్టాప్ స్టాప్. హర్ష, రింగు తీసుకొచ్చి నాకు ఇవ్వవా? ఒకటి. ఏంటది? రింగు. ఎన్ని రింగులు ఉన్నాయి? ఒకటి. ఒక్క రింగ్. ఎన్ని రింగులు ఉన్నాయి పిల్లలు? ఒక రింగ్. ఒక రింగు. వెరీ గుడ్ పిల్లలు, మీరు అంకెల ఆట చాలా బాగా ఆడారు. క్లాప్స్. సో ఈ ఆట ఆడినప్పుడు ముందుగా మనము నేల మీద ఏం చేసాము? ఒక పెద్ద గుండ్రం గీసుకున్నాము. ఆ తర్వాత ఇంకొక చిన్న గుండ్రము ఇక్కడ గీసుకోవడం జరిగింది. అంటే పిల్లలు ఇలా చుట్టూ పరిగెత్తుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైతే నిల్చున్నారో, మనం స్టాప్ అన్నప్పుడు ఈ గుండ్రంలో ఎవరైతే నిల్చున్నారో ఆ పిల్లలకి మనము ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. చేప నాకు ఒకటి తీసుకొచ్చి ఇవ్వవా? ఏదైతే వస్తువులు మనము ఆ గుండ్రంలో పెట్టామో ఆ గుండ్రంలోంచి ఆ వస్తువు పేరు చెప్పి ఒక్కటి తీసుకొచ్చి ఇవ్వవా అని చెప్తూ ఉన్నా. చూశారు కదా? సో ఈ ఆట ద్వారా పిల్లలకి ఒక వస్తువు ఒకటి అనే భావనని మనము కలుగజేస్తూ ఉన్నాము. సో ఈ ఆటలన్నీ కూడా మనము ఎందుకు చేస్తున్నాం అనేది మీరు అర్థం చేసుకోవాలంటే రకరకాల ఆటల ద్వారా పిల్లలకి మనము ఒకటి భావన కలుగజేస్తూ ఉన్నాం. సరే, అందులో మనకు వర్క్ బుక్ కూడా ఉంది. ఆ వర్క్ బుక్లో ఒక పేజీ చూద్దాము. చూడడం ఒకటి అనే అభ్యసన పత్రము చేద్దాం. కింద గమనిక ఇవ్వడం జరిగింది. గమనికను చూద్దాం. ముందుగా టీచరు ఒక్కొక్క బొమ్మను బిడ్డ చేత గుర్తింపచేయాలి. ఆ బొమ్మ పేరు చెప్పించాలి. టీచరు ముందుగా తన వేలిని ఒక బొమ్మపై ఉంచి లెక్కించాలి. ఉదాహరణకి ఒక బంతి. అదేవిధంగా అన్ని బొమ్మలను ఒక్కొక్కటిగా లెక్కింపచేయాలి. ఆ తర్వాత బిడ్డ తన చేతి వేలితో బంతి బొమ్మను తాకి ఒక బంతి అని చెప్పేందుకు ప్రోత్సహించాలి. అదేవిధంగా అన్ని బొమ్మలను లెక్కింపచేయాలి. బిడ్డ వేలితో తన ముక్కును తాకి లెక్కించమనాలి. చేతి వేళ్ళు మడిచి ఒక వేలిని చూపించమనాలి. మరి చిత్రపటాలు చూద్దాం. పిల్లలు, ఇక్కడ కొన్ని చిత్రపటాలు ఇచ్చారు. ఈ చిత్రపటాలను గుర్తించి మీరు చెప్పాలి ఏమిటవి. ఇక్కడ చూడండి, ఏమిటిది? చెయ్యి కదా, ఇక్కడ వేలు కదా, గుడ్. మరి ఇక్కడ ఇల్లుంది కదా, ఇల్లు. చిన్న గుడిసెలాగా ఉంది కదా. మరి ఇక్కడ సైకిల్. మరి ఇది ముక్కు కదా. ఇక్కడ బంతి. ఇక్కడ బ్యాగ్. ఇంకా కింద మరికొన్ని చిత్రపటాలు ఉన్నాయి, చెప్పాలి. ఇది పుస్తకం. ఇక్కడ ఇదేం చిత్రం? టీవీ కదా. ఇది చిన్న గిన్నె ఉంది, గిన్నె, బౌల్. మరి ఇప్పుడు ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇక్కడ చూడండి, ఎన్ని వేళ్ళు ఉన్నాయి? మరి ఇక్కడ ఎన్ని వేళ్ళు కనిపిస్తున్నాయి మీకు? ఒక వేలు కదా, ఒక వేలు. ఇక్కడ ఎన్ని గుడిసెలు ఉన్నాయి? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి?
ఒక ఇల్లు, ఒకటి కదా. ఇక్కడ ఎన్ని సైకిళ్ళు ఉన్నాయి లెక్క పెట్టండి. ఒకటి, ఒక సైకిల్. మరి ఇక్కడ ఎన్ని ముక్కలు ఉన్నాయి లెక్క పెట్టండి. ఒక ముక్కు. ఎన్ని బంతులు ఉన్నాయి. ఒక బంతి. మరి ఇక్కడ ఎన్ని బ్యాగులు ఉన్నాయి. ఒక బ్యాగు కదా. ఒకటి, ఒక బ్యాగు. ఎన్ని పుస్తకాలు కనిపిస్తున్నాయి పిల్లలు ఇక్కడ. ఒక పుస్తకం. ఇక్కడ ఎన్ని టీవీలు ఉన్నాయి. ఒక టీవీ కదా. ఒక టీవీ. మరి ఇక్కడ ఎన్ని గిన్నెలు ఉన్నాయి. ఒక గిన్నె, ఒక గిన్నె. ఈ విధంగా పిల్లల చేత ఒక్కొక్క చిత్రపటం చూపిస్తూ లెక్కింపచేస్తూ ఒకటి అనేది గుర్తింపచేయాలి. మనము ఇంగ్లీష్ భాషా పరిచయంలో వర్క్ బుక్స్ చూద్దాము. ఎల్కేజీ వర్క్ బుక్లో మనము ఎం అక్షరానికి సంబంధించింది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు మీకు చెప్తారు ఎలా చేయించాలనేది. 3+ చిల్డ్రన్కి మనం ఇప్పుడు 5వ అభ్యాసం చూస్తున్నాము. ఎం అక్షరానికి మ్యాచ్ ద లెటర్ విత్ ద పిక్చర్ స్టార్టింగ్ విత్ సౌండ్ ఎం. అంటే ఇక్కడ చిత్రాలు ఇచ్చిన్నారు కదా, ఈ చిత్రాలకి సంబంధించినటువంటి ఎం అక్షరానికి సంబంధించిన చిత్రాలు ఇచ్చారు. ఎం అక్షరంతో మ్యాచ్ చేయమన్నారు. ఓకేనా. చూడండి చిల్డ్రన్, మీకు ఏం కనిపిస్తుంది ఇక్కడ. వాట్ డూ యూ సీ హియర్. యా, మిల్క్. మిల్క్ అంటే పాలు కదా. మిల్క్. మిల్క్లో మొదటి అక్షరం ఫస్ట్ లెటర్ ఏంటి. ఎం కదా. ఇక్కడ మనకి క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం ఇచ్చారు కదా, మనము మ్యాచ్ చేద్దాం. మిల్క్లో మొదటి అక్షరం ఎం కదా, మ్యాచ్ చేస్తున్నాం. అక్షరాన్ని నుంచి చిత్రానికి మ్యాచ్ చేస్తున్నాం. ఓకే. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్. మంకీ. ఎస్, మంకీ. మంకీలో మొదటి అక్షరం ఫస్ట్ లెటర్ ఇన్ ద వర్డ్ మంకీ ఎం కదా. అక్షరం నుండి మనము చిత్రానికి మ్యాచ్ చేస్తున్నాం. ఓకే. వాట్ ఈస్ దిస్ చిల్డ్రన్. ఏరోప్లేన్. ఏరోప్లేన్లో మొదటి అక్షరం ఏరోప్లేన్. ఏ ఎంతో స్టార్ట్ అవుతుందా. నో కదా. నో మ్యాచ్. హియర్ వాట్ ఈస్ దిస్. ఎస్, ఇట్స్ అ మౌస్. మౌస్. మౌస్లో ఫస్ట్ లెటర్ ఎం కదా. మ్యాచ్ చేద్దామా. మ్యాచ్ చేద్దామా. ఎస్, ఇక్కడ స్మాల్ ఎంకి ఇప్పటిదాకా క్యాపిటల్ ఎం చేసాము, ఇప్పుడు స్మాల్ ఎంకి చేస్తున్నాం. ఓకేనా. ఎక్కడ చూడండి, వాట్ ఈస్ దిస్. మూన్. మూన్. మూన్లో ఫస్ట్ లెటర్ ఇస్ ఎస్ ఎం. మ్యాచ్ చేద్దాం. వెరీ గుడ్. వాట్ ఈస్ దిస్. కార్పెట్. కార్పెట్లో మొదటి అక్షరం ఫస్ట్ లెటర్. ఓకే, దిస్ ఈజ్ అ మ్యాట్. సారీ, దిస్ ఈజ్ అ మ్యాట్. మ్యాట్లో మొదటి సౌండ్ అక్షరం ఏంటి. ఎం కదా. ఓకే, ఇక్కడ నుంచి మ్యాచ్ చేస్తున్నాం. ఓకేనా. వెరీ గుడ్. అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి. కలర్ ద మ్యాంగో ఇన్ ఎల్లో అండ్ ఎనీ అదర్ కలర్ ఫర్ ఆల్ఫాబెట్. అంటే ఆల్ఫాబెట్స్ ఇక్కడ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం ఇచ్చినారు. దీంట్లో మ్యాంగోకేమో ఎల్లో కలర్ వేయమన్నారు, ఆల్ఫాబెట్స్కి ఏదైనా కలర్ వేయమన్నారు. ఓకేనా. మనము ఆల్ఫాబెట్స్కి వేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మామూలుగా మనకి
ప్యాటర్న్ తెలుసు కదా ఎలా రాయాలో. స్టాండింగ్ లైన్ ఫస్ట్ కదా, ఇట్లాగా పైనుంచి కిందకి కనిపిస్తుందా. తర్వాత ఇక్కడ మళ్ళీ స్లాంటింగ్ లైన్ వస్తుంది మనకి. తర్వాత మళ్ళీ అప్వర్డ్ పైకి వన్ మోర్ స్లాంటింగ్ లైన్, తర్వాత కిందకి స్టాండింగ్ లైన్. ఎం చెప్పండి, క్యాపిటల్ ఎం, క్యాపిటల్ ఎం కనిపిస్తుందా చిల్డ్రన్? ఓకే. తర్వాత ఇక్కడ చూడండి స్మాల్ ఎం, సేమ్ ఇది కూడాను మనకి స్టాండింగ్ లైన్. తర్వాత స్మాల్ కర్వ్ ఇక్కడ వస్తుంది, ఆ కర్వ్ ఇక్కడ దాకా చివరి దాకా బాటమ్ వరకు ఉంటుంది. తర్వాత మళ్ళీ అప్వర్డ్ ఒక కర్వ్, అదే కర్వ్ కంటిన్యూస్గా కింద దాకా. ఓకేనా? ఒకసారి మళ్ళీ చేస్తున్నాను చూడండి, ట్రేస్ చేస్తున్నాను, దిద్దుతున్నాను. కనిపించిందా? క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం. ఓకేనా? ఇప్పుడు మనము మ్యాంగోకి ఎల్లో కలర్ ఏమన్నారు కదా, సో మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఇచ్చినటువంటి ఈ కలర్లో అదే ఆ నిర్దిష్టమైన ఆ స్పేస్లోనే మనము వేసేటట్టు పిల్లలు చూడాలి. సో ఫస్ట్ బార్డర్ వేసుకుందాము. చూడండి ఇట్లాగా బిడ్డ ఇలాగా డ్రాయింగ్ చేస్తూ ఉంటే థింకింగ్, వాళ్ళ ఆలోచనలు పెరుగుతాయి, వాళ్ళ క్రియేటివిటీ అంటాము, అంటే సృజనాత్మక కూడా పెరుగుతుంది. ఈ విధంగా పట్టు వస్తుంది కదా బిడ్డకి, ఆ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా రీడింగ్ రైటింగ్ ప్రాసెస్కి ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం ఎప్పుడైనా సరే డ్రాయింగ్ మనం పిల్లలకి ఆ వయసుకి ఎంకరేజ్ చేయాలి మనం. ఓకే. తర్వాత వాళ్ళల్లో నేను చేస్తాను, ఎస్ ఐ కెన్ డూ, డెఫినెట్గా నేను ఖచ్చితంగా ఈ పని నేను చేయగలను అనేటువంటి భావన కూడా డెవలప్ అయిపోతుంది. ఓకేనా? ఆ తర్వాత చూడండి ఇక్కడ మనకి లీఫ్ ఉంది, లీఫ్కి ఏ కలర్ వేస్తాము? లీఫ్కి ఏ కలర్ వేస్తాం? గ్రీన్ కలర్. ఓకేనా? చూడండి ఈ విధంగా బార్డర్స్ వేసేసుకొని ఇక్కడ లీఫ్. వెరీ గుడ్. వచ్చేసిందా లేదా? Goat is eating grass, ga ga ga. The hen with the hat says ha ha ha, ha ha ha, ha ha ha. The hen with the hat says ha ha ha. Insect on the igloo, e e e, e e e, e e e. Insect on the igloo, e e e. Jaguar in the jungle, ja ja ja, ja ja ja, ja ja ja. Jaguar in the jungle, ja ja ja. Kitten with kangaroo, ka ka ka, ka ka ka, ka ka ka. Kitten with kangaroo, ka ka ka. Lotus on the lake, la la la, la la la, la la la. Lotus on the lake, la la la. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పేజీ చూద్దాం మనము, ఎం అక్షరానికి సంబంధించిన ఇంకొక పేజీ. 7వ అభ్యాసన. సే అలౌడ్ ద నేమ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అండ్ సర్కిల్ అరౌండ్ క్యాపిటల్ ఎం ఆర్ స్మాల్ ఎం. ఐడెంటిఫై ద క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం అన్నారు. అంటే ఇక్కడ కొన్ని వస్తువులు ఇచ్చినారు, ఆ వస్తువులు ఏంటో మనం గుర్తుపట్టి ఎం అక్షరం ఎక్కడైతే ఉంటుందో ఆ పదాలలో ఆ ఎంకి మనము సర్కిల్ చేయమన్నారు. సర్కిల్ అంటే రౌండ్ చేయమన్నారు. ఓకేనా? విల్ డూ ఇట్. ఓకే చిల్డ్రన్, సీ వాట్ డూ యూ సీ హియర్? మిల్క్. మిల్క్లో మీకు
ఫస్ట్ లెటర్ ఏం కనిపిస్తుంది? ఎం కదా. ఎంకి సర్కిల్ చేద్దామా? ఎస్. ఇక్కడ చూడండి మోటార్ సైకిల్ కదా. మోటార్ సైకిల్, మోటార్ సైకిల్లో మొదటి అక్షరం ఏంటి? ఫస్ట్ లెటర్ ఏంటి? ఎం. వెరీ గుడ్, సర్కిల్ చేసేస్తున్నా. ఓకే. ఇక్కడ చూడండి మనీ. మనీ అంటే తెలుసు కదా, ఏంటి? డబ్బు కదా. ఈ డబ్బులో డబ్బుని ఇంగ్లీష్లో మనము మనీ అంటాము. మనీలో మొదటి సౌండ్, మొదటి అక్షరం ఎం. ఓకే, సర్కిల్ చేసేద్దాం. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి మదర్. మదర్, మదర్ని తెలుగులో ఏమనుకుంటాం మనము? తల్లి లేదా అమ్మ, మమ్మీ అనుకుంటాం కదా, లాగా. సో ఈ మదర్లో మనకి ఎం ఉందా లేదా? ఎస్, ఎంతో స్టార్ట్ అవుతుంది. మా, మదర్. వెరీ గుడ్. మీట్. మీట్ అంటే ఏంటి? మాంసం, మీట్. ఇంగ్లీష్లో మీట్ అంటాం. సో మొదటి అక్షరం ఏంటి? ఫస్ట్ లెటర్. ద వర్డ్ మీట్ ఇస్ ఎం. మగ్. మగ్ తెలుసు కదా, కప్పు. మనము నీళ్ళు లేదా కాఫీ కానీ టీ కానీ తాగుతాం కదా, అటువంటిది మగ్. మగ్లో మొదటి అక్షరం మ కదా. మా అంటే ఎం. ఎం ఓకేనా. ఎక్స్ రౌండ్ చేసేసాం, సర్కిల్. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ చూసి ఇక్కడ ఇంకొక యాక్టివిటీ ఇచ్చున్నాడు, ట్రేసింగ్. ఈ ట్రేసింగ్లో మనకి డిప్ అ ఫింగర్ ఇన్ ఎల్లో కలర్ అండ్ ప్రింట్ ఇట్ ఆన్ ది లెటర్ క్యాపిటల్ ఎం అండ్ స్మాల్ ఎం. ఇక్కడ ఎం ఇచ్చినారు కదా, ఆ డైరెక్షన్స్ ప్రకారం మనకి ఎల్లో కలర్లో ఫింగర్, ఫింగర్ అంటే ఈ వేలు, చూపుడు వేలు మనము ముంచి ఈ ప్రింటింగ్ చేయమన్నారనమాట ఎల్లో కలర్తో. ఓకేనా, చేద్దామా. ఇక్కడ ఒక చిన్న సూచన ఏంటంటే మనకి బుక్లో డైరెక్షన్స్ కొంచెం ఇదైపోయింది. మనకి పైనుంచి ఇక్కడ యారో మార్క్ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ కింద నుంచి ఇచ్చినాడు. సో ఇప్పుడు మనము చూడండి ఎల్లో కలర్ తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్లో వేలు ముంచి నేను చూడండి మన ప్యాటర్న్ ఇచ్చారు కదా ఆల్రెడీ, దాని ప్రకారమే చేస్తున్నాను. స్టాండింగ్ లైన్ ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది కదా, చెప్పండి. స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్టాండింగ్ లైన్. తర్వాత ఇక్కడ చూడండి కిందకి స్లాంటింగ్ లైన్. ఓకే, స్లాంటింగ్ లైన్. చిన్న కండరాలు అభివృద్ధి అనేటువంటిది మనకి మంచిగా జరుగుతుంది. అదే డైరెక్షన్స్లో మళ్ళీ ఇక్కడ స్టాండింగ్ లైన్. ఓకేనా, ఈ విధంగా క్యాపిటల్ ఎం అనుకుంటూ బిడ్డ ఫింగర్ ప్రింటింగ్ చేయాలి. తర్వాత స్మాల్ ఎంకి చూడండి స్టాండింగ్ లైన్ డైరెక్షన్స్ ప్రకారము. తర్వాత ఇక్కడ మనకి ఒక కర్వ్ ఉంటుంది. ఈ కర్వ్ పైనుంచి ఈ కర్వ్ ఈ విధంగా కింద దాకా చూడండి, కింద దాకా ఈ చివరి దాకా రావాలి. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్న దాకా వచ్చిన తర్వాత పైన కర్వ్కి మళ్ళీ మనము ఇక్కడ ఎం, స్మాల్ ఎం అనుకుంటూ చేయాలి, దిద్దాలి. ఓకేనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎంకరేజ్ ద చైల్డ్ టు నేమ్ ద లెటర్ ఆఫ్టర్ కలరింగ్. ఈ కలరింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని క్యాపిటల్ ఎం అంటూ స్మాల్ ఎం అంటూ చెప్పాలన్నమాట. ఓకేనా. ఎం అక్షరానికి సంబంధించిన వర్క్ బుక్లో షీట్స్ ఎల్కేజీ పుస్తకంలో. తర్వాత నిన్న మొన్న కూడా మనము ఎన్ అక్షరం గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఎన్ అక్షరము ఒకసారి స్క్రీన్ మీద చూడండి, ఎన్ కనిపిస్తుంది మీకు. స్క్రీన్ మీద చూస్తున్నారా? క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. మనం ఇంతసేపు ఎం చూసాం కదా, ఇప్పుడు క్యాపిటల్ ఎన్, స్మాల్ ఎన్. ఈ ఆటల్లో మనకి ముందుగా నానేస్తాం ఆట చూద్దాము. అంటే నానేస్తాం ఆటలో అక్షరము
అక్షరానికి సంబంధించిన చిత్రపటాలతో ఆటలాడుతున్నారు. ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఈ ఆట ఆడుతున్నారు. చూద్దాం మరి. కొంతమందికి ఇంగ్లీష్ లెటర్స్ కార్డ్స్ ఉన్నాయి, కొంతమందికి పిక్చర్స్ కార్డ్స్ ఉన్నాయి. పాట పాడి కంజీర శబ్దం ఆపగానే మీ లెటర్ సంబంధించిన పిక్చర్స్ ఎవరికి ఉన్నాయో వాళ్ళు నేను వేస్తంగా నిల్చోవాలి. సరేనా? స్టార్ట్ చేద్దామా? M M మూన్ M మూన్ N N nose nose N net net N net run 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 stop మీ నేస్తం ఎవరు నిల్చోండి. కృష్ణవేణి సాయికి మీ ఇద్దరు నేస్తాలా? కృష్ణవేణి నేను నేస్తాం ఎవరు? క్యాపిటల్ M. ఎవరు నేను నేస్తాం ఎవరు? సాయికి నేను నేస్తాం ఎవరు? మూన్ M మూన్. వెరీ గుడ్. ఖుషి అని మీ ఇద్దరు నేస్తాలా? ఖుషి నేను నేస్తాం ఎవరు? నోస్. హనీ నేనేస్తాం ఎవరు? క్యాపిటల్ N. నోస్. వెరీ గుడ్. ఆదిత్య అపురూప మీరు ఇద్దరు నేస్తాలా? ఆదిత్య నీ నేస్తాం ఎవరు? నెట్. వెరీ గుడ్. అపురూప నీ నేస్తాం ఎవరు? స్మాల్ N నెట్. వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు, మీరు నానేస్తాం అంటే చాలా బాగా. క్యాపిటల్ N స్మాల్ N తోటి మనము ఇక్కడ ఈ ఆట ఆడుకోవడం జరిగింది. అందులో కొన్ని పరిచయం చేసిన అక్షరాలు కూడా ఉపయోగించి ఆట ఆడడం జరిగింది. తర్వాత మనము పిల్లలు ఇప్పుడు మీరంతా నిల్చోండి, పాట పాడుకుందాం. సరే, ఇప్పుడు మనము మీకు నిన్న మేమందరం కూడా వాట్సాప్లో షేర్ చేసాము. ఈ రోజున మీకు ఐ అక్షరము రాయడం ఎలాగో ప్రాక్టీస్ చేయిస్తామనేసి. ఐ అక్షరము దిద్దడము, జే అక్షరం దిద్దడము, అలాగే కే అక్షరము. మరి మీరంతా కూడా రెడీగా పెట్టుకున్నారా పేపర్లు? తీసుకోండి, మీ ముందు పెట్టుకోండి. మీరు వీలైతే పెన్సిల్తో చేయండి, లేదు అంటే వేలుతో కూడా మీరు దిద్దొచ్చు. ఒకవేళ మీ దగ్గర పెన్సిల్ కానీ పెన్ అవసరం లేదు, మనకి క్రయాన్ కానీ లేదా బల్బం కానీ లేకపోతే మీరు వేలుతో కూడా చేయొచ్చు. సరే, ఇప్పుడు మనకి ఐ అక్షరం ఎలా చేయాలి, ఎలా రాయించాలి అనేది మనకి సరళ ఇన్స్ట్రక్టర్ గారు చూపిస్తారు. చూద్దాం మరి, మీరందరూ చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు మనకి 4+ చిల్డ్రన్కి రైటింగ్ ప్రాసెస్ ఉంది కదా, దాంట్లో ఐ అక్షరాన్ని, జే అక్షరాన్ని, కే అక్షరాన్ని ఎలా రాయాలో మనము చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకి యాజ్ పర్ డైరెక్షన్స్ అనుకున్నాం కదా, మనకి యారో మార్క్స్ ఇచ్చారు, మనము చెప్పుకున్నాము. దాంట్లో ఇప్పుడు మనకి స్టాండింగ్ లైన్ ఒకటి ఈ విధంగా ఐకి ఉంటుంది. చూడండి, నిలువు గీత చెప్పండి. నిలువు గీత బిడ్డకి కరెక్ట్గా ప్రాసెస్ ప్రకారమే మనము నేర్పించాలి. ఐలో ఇది స్టాండింగ్ లైన్. తర్వాత పైన ఈ విధంగా స్లీపింగ్ లైన్ అంటాము. చెప్పండి, స్లీపింగ్ లైన్. చెప్పండి, స్లీపింగ్ లైన్. అడ్డు గీత. ఎడమ నుంచి కుడివైపుకి మనము రాసేటువంటి విధానం మనము నేర్పిస్తామన్నమాట పిల్లలకి. ఎప్పుడు కూడా పైన, కింద, ఎడమ, కుడి అనే విషయాలు పిల్లలకి తెలుసుండాలి. ఇప్పుడు ఈ థర్డ్ కూడా స్లీపింగ్ లైన్. చూడండి, మనము ఎడమ నుంచి కుడికి, అవునా కదా? సో పైనుంచి కిందికి ఇలాగ స్టాండింగ్ లైన్ గీసాము. తర్వాత ఎడమ నుంచి కుడికి స్లీపింగ్ లైన్ పైన, 1 more స్లీపింగ్ లైన్ కింద కదా, ఎడమ నుంచి కుడికి కదా. అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఐ అక్షరాన్ని ఈ విధంగా మనము రాస్తాము. అదే ఐ అక్షరాన్ని మనము బుక్లో ఎలా ఉందో చూద్దాం. చూడండి,
ఇక్కడ చూడండి మనకి జాయిన్ ద డాట్స్ ఇచ్చారు. ఇక్కడ మనకి చక్కగా ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, స్టాండింగ్ లైన్, స్లీపింగ్ లైన్ అండ్ వన్ మోర్ స్లీపింగ్ లైన్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏం చేయాలి మనము, ఈ జాయిన్ ద డాట్స్, ఈ డాట్స్ ఇచ్చారు చూసారా? ఓకే, ఈ డాట్స్, ఆ డాట్స్ని కలపాలన్నమాట. ఇక్కడ మనకు ఫస్ట్లో కల్పించి చూసారు చూడండి ఐకి. ఓకేనా? ఈ విధంగానే కలుపుదాం. చూడండి మనకి 4 లైన్స్ ఉంటాయి. ఈ 4 లైన్స్లో ఎప్పుడైనా అక్షరాలు రాసేటప్పుడు మొదటి క్యాపిటల్ లెటర్స్కి 1, 2, 3 ఈ 3 గీతల మధ్యలో వ్రాయాలి. ఓకేనా? దిస్ ఈజ్ క్యాపిటల్ ఐ. చూడండి ఇప్పుడు మనం రాస్తున్నాము స్టాండింగ్ లైన్కి ఐ అనుకుంటూ, క్యాపిటల్ ఐ అనుకుంటూ దిద్దాలి, జాయిన్ చేయాలి. అలాగనే ఇవి కూడా జాయిన్ చేయాలి, ఇలాగనే జాయిన్ చేయాలి. ఓకే, క్యాపిటల్ ఐ చూడండి, జాయిన్ చేయండి. ఓకే, జాయిన్, ఇలాగా జాయిన్ చేస్తూ పోవాలి. ఈ ప్యాటర్న్ ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. ఇదే లైఫ్ లాంగ్ కూడా, అంటే జీవితాంతం మనం ఇలానే రాస్తూ ఉంటాము. ఏదైనా తప్పు వస్తే మళ్ళీ అది అలాగనే కంటిన్యూ అయిపోతాయి ఫ్యూచర్లో కూడా. ఓకేనా? ఇలాగ నేను కంప్లీట్ చేశాను కదా, ఈ విధంగా మీరు మిగతాయి కూడా చేయండి. అలాగనే స్మాల్ ఐ ఉంది చూడండి, స్మాల్ ఐ కనిపిస్తుందా? ఈ స్మాల్ ఐకి చూసారు కదా, ఇప్పుడు మనం క్యాపిటల్ ఏమో పైన 4 గీతల్లో 3 గీతల మధ్యలో రాసాము. అయితే స్మాల్ ఐ వచ్చేసి ఈ పింక్ లైన్స్ కాకుండా మధ్యలో బ్లూ గీతలు 2 ఉన్నాయి చూడండి కదా, ఆ 2 గీతల మధ్యలో ఒక స్టాండింగ్ లైన్ ఉంది. అబోవ్ అంటే పైన ఒక డాట్ పెట్టారు. ఈ జాయినింగ్ లైన్స్లో ఇలా జాయిన్ చేస్తాం చూడండి. ఓకేనా? 1 1 ఇలాగా. ఈ పట్టు బిడ్డకి రావాలి, ఖచ్చితంగా పద్ధతి తెలియాలి. చేతికి కంటికి సమన్వయత్వంతో బిడ్డ చేయాలి ఈ వర్క్. ఈ విధంగా చేస్తాడు కాబట్టి ఆ ముద్రణ కరెక్ట్గా బ్రెయిన్లో పడిపోతుంది. సో ఈ విధంగా మిగతా ఎక్సర్సైజ్ కూడా మీరు చేయండి. ఇది ఐకి సంబంధించింది. అలాగనే ఇప్పుడు మనము జే రాద్దాము. చూడండి, జేకి మనకి ఎలా ఉంటుందో, ఒక స్టాండింగ్ లైన్, ఫస్ట్ స్టాండింగ్ లైన్, ఇక్కడ బాటమ్ దాకా వచ్చిన తర్వాత జస్ట్ టేక్ ఎ స్మాల్ కర్వ్, ఇలా కర్వ్ తీసుకోవాలి. ఓకేనా చిల్డ్రన్? అర్థమైంది కదా? స్టాండింగ్ లైన్, ఆ తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి స్లీపింగ్ లైన్. చూసారా? పైనుంచి కిందికి ఈ విధంగా తీసుకొని ఇట్లా కర్వ్ తీసుకోవాలి. ఆ తర్వాత స్లీపింగ్ లైన్. ఓకే, దిస్ ఈజ్ జే. ఓకేనా? ఈ జేలో మళ్ళీ మనకి స్మాల్ జే కూడా ఉంటుంది కదా, మీకు రాసేటప్పుడు నేను చూపిస్తాను. దట్ ఈస్ క్యాపిటల్ జే. ఇక్కడ చూడండి, ఈ జేకి ఇక్కడ చూడండి క్యాపిటల్ జే అండ్ స్మాల్ జే కదా, క్యాపిటల్ జే. ఇప్పుడు మనము చెప్పుకున్నట్లు స్టాండింగ్ లైన్ అండ్ స్మాల్ కర్వ్ ఇక్కడ ఉంది లెఫ్ట్ సైడ్కి, అండ్ స్లీపింగ్ లైన్ పైన కదా. అలాగే స్మాల్ జేకి చూడండి, స్టాండింగ్ లైన్ అండ్ స్మాల్ కర్వ్, తర్వాత అబౌవ్ పైన ఒక డాట్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు చూడండి ఈ జాయిన్ ద డాట్స్, క్యాపిటల్ జే అండ్ స్మాల్ జే ఇలా చేశారు కదా మనకి. అదే విధంగా మనం కూడా చేద్దాం చూడండి. రైటింగ్ ప్రాసెస్ మాత్రం తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించండి. ఈ విధంగానే పిల్లల్ని కూర్చోపెట్టుకొని మీరు పిల్లల చేత దిద్దించడానికి ప్రయత్నం చేయించండి. ఒక్కొక్క లైన్ వెరీ సింపుల్. మనకి గీతలతోనే మనము అక్షరాలను నేర్చుకుంటాము, అలాగనే పదాలు వస్తాయి, అలాగనే మనకి సెంటెన్సెస్ అంటాము. ఆ విధంగా అన్నీ మనము పెద్ద పెద్ద మా పదాలతో ఒక సెంటెన్స్ ఫామ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ విధంగా
దిద్దేసేయాలి. చూడండి అలాగా మీరు ఈ ఎక్సర్సైజ్ చేసేయండి. క్యాపిటల్ జే స్మాల్ జే చూడండి. ఇక్కడ ఈ స్మాల్ జేని ఏం చేస్తున్నామో తెలుసా, ఇక్కడ కూడా ఈ జే ఏమో పైన చూసారా, ఈ జే పింక్ లైన్ నుంచి స్టార్ట్ అయింది. మనం 4 లైన్స్ అనుకున్నాం కదా. ఓకే, ఈ పింక్ లైన్ నుంచి కింద 3వ లైన్ వరకు మనము పెట్టాం. ఓకేనా, కింద పింక్ లైన్ నుంచి మనము 3 లైన్స్ తీసుకున్నాం. అదే స్మాల్ జే వచ్చేసరికి ఇక్కడ చూడండి మీరు, కింద బ్లూ లైన్స్కి నుంచి కింద లైన్కి వస్తుంది. ఓకేనా, ఈ వ్యత్యాసము మీరు గమనించండి. అంగన్వాడీ టీచర్, పేరెంట్స్ అండ్ పిల్లలు. ఇక్కడ చూడండి ఈ విధంగా స్మాల్ జే, ఈ బ్లూ లైన్స్ ఉన్నాయి కదా, ఈ బ్లూ లైన్ 2 బ్లూ లైన్ల దగ్గర నుంచి కిందకి ఈ పింక్ లైన్ వరకు ఇలా, తర్వాత ఓ చిన్ని డాట్ ఇక్కడ ఉంది. ఓకేనా, ఇలాగా స్మాల్ జే చెప్పండి. స్మాల్ జే స్టాండింగ్ లైన్, దేక్ ఏ స్మాల్ కర్వ్, దెన్ అ డాట్ అబౌవ్ కదా, పైన ఒక డాట్ చెప్పండి. స్మాల్ జే, స్మాల్ జే స్టాండింగ్ లైన్, స్మాల్ కర్వ్ అండ్ one డాట్. స్మాల్ జే స్టాండింగ్ లైన్, కర్వ్ అండ్ డాట్. స్టాండింగ్ లైన్, కర్వ్, లెఫ్ట్ సైడ్కి ఒక డాట్ పైన. ఓకేనా, ఈ విధంగా స్మాల్ జే చేయాలి. గమనించారు కదా ఈ వ్యత్యాసము. పైన 3 లైన్స్లో క్యాపిటల్ జే అండ్ కింద 3 లైన్స్లో స్మాల్ జే మనము స్టాండింగ్ లైన్ గీస్తాము. ఇక్కడ చూడండి, కేకి కూడాను మనము అన్నిటికీ కూడా గీతలు, మనము వంకర గీతలు, స్ట్రైట్ గీతలు, స్లాంటింగ్ లైన్స్, ఇవన్నిటిని పట్టి మనము రాస్తామన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ స్టాండింగ్ లైన్, పైనుంచి కిందికి స్టాండింగ్ లైన్, తర్వాత ఇక్కడ మధ్యలో మళ్ళీ పైకి వెళ్ళి అక్కడ నుంచి స్లాంటింగ్ లైన్ అంటాం, ఇక్కడ ఎటవాలు గీత. తర్వాత ఈ మధ్యలో నుంచి మళ్ళీ కిందకి రైట్ సైడ్కి ఇంకొక స్లాంటింగ్ లైన్. చూసారా, కే గమనించారు కదా. ఇట్లా స్టాండింగ్ లైన్, 1 మోర్ పైనుంచి ఈ విధంగా, తర్వాత కిందకి. అలాగనే మనము ఎక్సర్సైజ్ చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం క్యాపిటల్ కే చూసాం కదా. ఇప్పుడు ఇక్కడ 2 కూడా క్యాపిటల్ అండ్ స్మాల్ కేస్ ఇచ్చారు చూడండి. ఓకేనా, జాయిన్ ద డాట్స్. స్టాండింగ్ లైన్, ఈ రైట్ సైడ్ నుంచి పైనుంచి లెఫ్ట్ సైడ్కి ఒక స్లాంటింగ్ లైన్, మళ్ళీ మధ్య నుంచి మళ్ళీ కిందకి డౌన్కి ఇంకొక స్లాంటింగ్ లైన్ రైట్ సైడ్కి. ఇది క్యాపిటల్ కే. స్మాల్ కేకి వచ్చేసి మళ్ళీ స్టాండింగ్ లైన్, కాకపోతే ఇక్కడ పైన ఉంది, ఇక్కడ మధ్యలో నుంచి వస్తుంది స్లాంటింగ్ లైన్ మనం రాస్తామన్నమాట. ఓకేనా, ఈ విధంగా డైరెక్షన్స్ ప్రకారం రాద్దాం. చూడండి, క్యాపిటల్ కే స్టాండింగ్ లైన్, జాయిన్ ద డాట్స్, జాయిన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఒక స్లాంటింగ్ లైన్ గీసాను, తర్వాత మళ్ళీ మధ్యలో నుంచి రైట్ సైడ్కి ఇంకొక స్లాంటింగ్ లైన్. ఓకేనా, చెప్పండి, క్యాపిటల్ కే, క్యాపిటల్ కే, క్యాపిటల్ కే. ఇప్పుడు ఈ విధంగా రాస్తుంటే ఖచ్చితంగా ముద్ర ఇన్ని విధాలుగా చెప్తున్నాం కదా, బిడ్డ మైండ్లో అలా పడిపోతుంది. ఈ ప్యాటర్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, చాలా ముఖ్యమైనది రైటింగ్ ప్రాసెస్. ఇది క్యాపిటల్ కే. ఈ ఎక్సర్సైజ్ మీరు చేసేయండి. చిన్న స్మాల్ కే చూద్దాం. చూడండి, ఇక్కడ పైనుంచి మనము క్యాపిటల్ కేకి పైనుంచి 3 లైన్స్లో పెట్టాము. ఓకే, పైనుంచి ఈ విధంగా దిద్దాము. అలాగనే స్మాల్ కేక్ చూడండి, పైనుంచి ఇక్కడ సేమ్ ఇలానే స్టాండింగ్ లైన్ ఉంది. ఆ తర్వాత ఈ 2 బ్లూ గీతల మధ్యలో మనకి స్లాంటింగ్ లైన్స్ ఉన్నాయి. చూడండి, ఈ విధంగా స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్టాండింగ్ లైన్, స్లాంటింగ్ లైన్. స్మాల్ కే చెప్పండి, స్మాల్ కే. ఓకే, ఈ విధంగా మీరు మిగతాయి కూడా ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేయండి.
ఓకే, సో మీరంతా కూడా IJK అక్షరాలు రాయడము ఎలాగో ఇప్పుడు చూశారు కదా, మరి అదే పద్ధతిలో రాయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాట్లు చెయ్యకూడదు. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్స్ పిల్లలకు రాయించే పద్ధతులు బాగా చెప్తూ ఉండాలి. ఈరోజు కార్యక్రమం మీకు ఇక్కడితో ముగిస్తాము. మర్నాడు కలుసుకుందాం. నమస్తే.